ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు డబ్బులు పే చేసి వెళ్తారు బయట. అది వెరీ కామన్. ఎక్కడికెళ్ళినా అన్ని ప్లేసుల్లో జరుగుతుంది. అలా వెళ్ళినప్పుడు డబ్బులు పే చేశాం గదా! మనకి 1 అవరే టైముంది. లేకపోతే 3 అవర్స్ టైముంది. ఒక రాత్రే టైముంది మనకి అని ఆ ఆదోర్లో ఏం చేస్తారంటే కనీసం మళ్ళీ ఎన్ని రోజులకు నేను చేస్తానో, ఇప్పుడే అంతా చేసేయాలి. కనీసం 3, 4 సార్లు చేయాలి. లేకపోతే గంటలో 2 సార్లు చేసేయాలి. ఈ టైం మనకు దొరకదు. ఈవెన్ గర్ల్ ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ట్రిప్స్‌కెళ్ళినా కూడా ఇక టైం రాదు. ఎప్పుడున్నా ఇప్పుడే చేసేయాలనే తొందరలో కూడా ఇదే అలవాటు పెళ్లిలో కూడా రానున్న రోజుల్లో కూడా అదే అలవాటుగా మారిపోతుంది. ఇప్పుడు హోటల్‌కెళ్తారు. వాడికి బుకింగ్ చేయకుండా రూమ్ ఒక గంట, 2 గంటలు వాడుకుంటానంటాడు. వాడికేదో డబ్బులిస్తాడు హోటలాడికి. బుకింగ్ ఉండదు. అందువల్ల వాడు ఖాళీ చేయాలి గనక కక్కుర్తి. ఈ ఉన్న గంట, 2 గంటలు. లేతే దేన్నో డబ్బులిచ్చి పట్టుకొస్తాడు. గిట్టుబాటు కార్యక్రమం. హోటల్ రూమ్‌కి గిట్టుబాటు చేసుకోవాలి. లేపోతే దీన్ని పట్టుకొచ్చాను కదా! దాన్ని గిట్టుబాటు చేసుకోవాలి. ఒకసారి అయితే ఎట్లా అని చెప్పి మళ్ళీ కక్కుర్తి పడతారు. కానీ శరీరం సహకరించదు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. శరీరం సహకరించదు. తర్వాత ఏదో యుక్త వయస్సులో అంటే పర్వాలేదు. మధ్య వయసు వాళ్ళొచ్చి గంటకోసారి నేను చేయాలంటే సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అలాగే ఈ శోభనం రోజు రాత్రి తొందరగా అయిపోయింది. మొదటిసారి ఏం చేయలేకపోయావు. దానికేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి కూడా ఏంటి పర్వాలేదులెండి ఏముంది. హ్మ్. నెవర్ మైండ్ కమాన్ అనాలి గానీ కానీ ప్రోత్సహించే ధోరణి ఉండాలి. ముందు ఇంట్లో వాళ్ళు మీరు కూడా చేయగలరు. మీరేదో సిగ్గుపడుతున్నారు. టెన్షన్‌కి గురయ్యారు. డోంట్ వర్రీ. మీరు చేయగలరు. ఆ! నన్ను తృప్తిపరచగలరు అనే ఒక ప్రోత్సాహకరమైన ధోరణి పార్ట్నర్ నుంచి రావాలి. యెస్. ఇంకోటి ఇంట్లో బాగానే చేస్తాడు. నేను చాలామందిని చూశాను. హ్మ్. బయటికెళ్ళగానే జీరో అయిపోతున్నారు. సార్ ఇంట్లో బ్రహ్మాండం అండి. హ్మ్. బయటికెళ్ళగానే జీరో అయిపోతున్నానండి. ఏంటండి ఇది అంటాడు. బయటికెళ్ళినప్పుడు ఎందుకు జీరో అవుతున్నావు? నువ్వు బయట మహిళతో సంబంధం పెట్టుకుంటే ఎవరైనా చూస్తారేమో, టెన్షన్. నీ పరువు బజారు పాలవుతుందో, హ్మ్. ఆ అమ్మాయి పెళ్ళైన వ్యక్తి అయితే ఇంకా ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఎవరైనా చూస్తారనో. ఇంకో భయం ఏంటంటే ఈ మధ్య కాలంలో పోలీసులు రాకపోయినా పోలీసు డ్రెస్ వేసుకుని ఈళ్ళేసుకుని వస్తున్నారు. హ్మ్. అదొకటి ఉన్నది. ఇప్పుడు ఈ హోటల్‌కి పోతున్నారు కదా! ఈడే అవును. సమాచారం ఇస్తాడు. వాడే ఒక టీమ్‌ని పెట్టుకుంటాడు. పోలీస్ యూనిఫార్మ్ బ్లాక్‌మెయిలింగ్. ఏది మన ఈ డ్రామా ట్రూప్‌లోకెళ్తే వాడు పోలీస్ డ్రెస్ ఇవ్వరా అంటే ఇస్తాడు. పోలీస్ డ్రెస్ ఏసుకొచ్చి మోసం చేస్తే పోనీ ఈడు. మనం పోలీస్ అన్నప్పుడు ఐడెంటిటీ కార్డ్ అడగాలిగా. ఆ ఐడెంటిటీ కార్డ్ ఉండదు, ఏముండదు. పోలీస్ డ్రెస్సు మన నాటకాల్లో, డ్రామాల్లో, సినిమాల్లో పోలీస్ డ్రెస్ ఏసుకొనొచ్చి ఈళ్ళని భయపెట్టి పోలీసు వాడొస్తాడేమో అని భయం. ఈ విధంగా ఇంట్లో పెర్ఫార్మెన్స్ పర్ఫెక్టు. బయటికి పోతే జీరో. ఈ కేసులు కూడా ఉన్నాయి. ఆ టెన్షను, భయం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. అది ఆ వాతావరణ పరిస్థితులు, అవును. బాహ్య పరిస్థితులను బట్టి మానసికంగా ఒత్తిడి, టెన్షను. తొందర చేయంటే తొందర చేస్తే అది ఏముండదక్కడ. ఆ కోరికలే కలుగుతాయి తప్పనిచ్చి ఏం చేయలేరు. కనుక ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆనందంగా హాయిగా చేయొచ్చు. ఈ వీలైన ఇంత టైం అని అన్నప్పుడు ఏం బాగుంటుంది. కనుక ఇది కారణం అక్కడ. ఓకే. టెన్షన్ అనేది ఈ లైంగిక చర్యకి భద్ర శత్రువు. హ్మ్. సరే అది 20 నుంచి 30 ఇయర్స్ వరకి 30 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకి బాడీ ఒకలాగా సహకరిస్తది. ఈ వయసులో కూడా టాబ్లెట్స్ అంగం ఎక్కువసేపు గట్టిగా ఉండడానికి, సెక్స్‌లో ఎక్కువ టైం గడపడానికి టాబ్లెట్స్ తీసుకుంటుంటారు. 40 ఇయర్స్ తర్వాత కూడా తీసుకుంటారు కొంతమంది. 50 ఇయర్స్ తర్వాత తీసుకుంటారు. అవి టాబ్లెట్స్ ఏ ఇయర్ వరకి మన బాడీకి, హ్యూమన్ బాడీకి ఆహ్, మగవారికి కరెక్ట్‌గా పనిచేస్తాయి? ఇది కేవలం షుగర్ ఉన్న వాళ్ళే తీసుకోవాలి. హ్మ్. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఆ పురుషాంగానికి రక్త సరఫరా తగ్గటము, నరాల బలహీనత వాళ్ళకుంటుంది. హ్మ్. ఆరోగ్యకరమైన వ్యక్తులు షుగర్ లేని వాళ్ళు ఇంకా ఎక్కువ సేపు చేయాలి. హ్మ్. ఇది అడుగుతుంటారు. పొడుగ్గా, లావుగా, గట్టిగా హ్మ్. అయిపోవాలంటారు. హ్మ్. ఆశ ఉండాలి గానీ దురాశ ఉండకూడదు. మీ దగ్గరికొస్తారా సార్ ఇంకా పొడుగు గావాలి మాదిగా? ఇయన్నీ మాట్లాడుతుంటారు. హ్మ్. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. హ్మ్. ఇప్పుడు మనం ఈళ్ళు వీడియోలు ఆఫ్రికా వాళ్ళయేనో, యూరోప్ వాళ్ళయి లేతే అయన్నీ మార్ఫింగ్ చేసిన వీడియోలు. హ్మ్. ఎడిటింగ్ చేసిన వీడియోలు పట్టుకొచ్చి అయి చూసేసి ఆహా! ఓహో! వీడియోలా నేను చేయాలనుకోవటం అవివేకం. అయన్నీ ఎడిటింగ్ అప్ అవి వాస్తవాలు కాదు.
ఆ ప్రభావం ఎక్కువగా ఉంది ఇప్పుడు యూత్ ఆడు మీద. వీడియో వాడు ఏం చేస్తాడు, ఎడిటింగ్ చేసి ఉమ్, మనల్ని మోసం చేయడానికి, ఉమ్, వాడి వ్యూస్ కోసం పదే పదే చూడటానికి అంత కల్పితం. ఉమ్, అవన్నీ కూడా నమ్మద్దు. అవి చూసి ఈ వీడియో చూసి వచ్చి అలాగా నేను చేయాలని అట్లా ఆడపిల్లలు వీళ్ళు ఏంటంటే పక్కనుండే అమ్మాయి అంటుంది, అబ్బా మీ ఆయన ఎంతసేపు చేస్తాడే అని అడుగుతుంది. మా 10 అంటది. మా మా ఆయన అరగంట అంటది. ఇవన్నీ అబద్ధాలు, నమ్మద్దు. చెప్పుకోవడానికి అప్పటికప్పుడు ఆ. బిల్డప్. బిల్డప్ కోసం పక్క చెప్తుంది కానీ ఏముండదు. ఎవరైనా అందరూ ఒకటే మానవులు. 5 నుంచి 15 నిమిషాలు అంతే. అంటే లాంగ్విటీ పెరగడానికి అంటే అంటే ఎలాంటి ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చర్యలు ఎక్కువసేపు చేయాలంటే కొన్ని పద్ధతులనే పాటించాలి. ఉమ్, అంతేగాని ఈ బుస్సులు మాట్లాడుతుంటారు ఉమ్. ఈ ఆడపిల్లలు, ఈ క్లాస్మేట్లు. ఈ మాటల వల్లనే నా ఎక్కువ. మీ వాడేంటి, నీ భర్త ఏంటి, నా భర్త ఏంటి, నీ లవర్ ఏంటి, నా లవర్ ఏంటి కంపేర్ చేయటం ఇదన్నీ. ఉమ్, ఈ విధంగా అరే నువ్వు ఎంతసేపు చేస్తావంటే ఊడికి బుస్సులు కొడతాడు. అయ్యి నేను అరగంట చేస్తా, గంట చేస్తా. ఖచ్చితంగా ఈ ఉట్టి రోజులు ఇవే బుస్సులే, మాట్లాడుకుంటున్నారు ఎక్కువ. మోసం. ఉమ్, ఆ పక్కోడి మాట నమ్మబాక, నీ ప్రాణమిత్రుడే వాడు అబద్ధం చెప్తున్నాడు. నిజాలు అట్లాగే ఉండవు. నీ ప్రాణ స్నేహితురాలు ఉమ్, అబద్ధం చెప్తాయి, నమ్మద్దు. ఇప్పుడు వీటికి టాబ్లెట్లు అవసరం లేదు. మనము మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. ఉమ్, ప్రకృతి మనకు అనుకూలంగా ఉంది. మనం యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. ఉమ్, ఇవి చేయకుండా మందుల షాపోడి దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ ఇవ్వు, ఎక్కువసేపు చేయటం ఎందుకు? నువ్వు వ్యాయామం చెయ్యి, యోగా చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, ధ్యానం చెయ్యి. నీకు మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. వ్యాయామం చేస్తే కండపుష్టి వస్తుంది. కండపుష్టి ఎప్పుడైతే నీకు వచ్చిందో అంగపుష్టి వస్తుంది. ఉమ్, నీకు కండపుష్టి లేదు, వ్యాయామం చేయవు, ఏమీ లేకుండా నాకు అంగం పొడుగ్గా, లావుగా, గట్టిగా ఉండటమని అత్యాశ అవుతుంది. కనుక ఇవి చేయాలి. వీటితో పాటు మనం తీసుకునే ఆహార పదార్థాలు. నువ్వు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తింటే నీ అంగం ఎందుకు లావు, పొడుగు, గట్టిగా అవుతుంది? జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండాలి. ఉమ్. పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైసు ఇవి స్వస్తి పలకాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.